అనిల్ టెక్ గురు ఛానల్ కు స్వాగతం సుస్వాగతం విజ్ఞాన వీక్షణకు స్వాగతం వెల్కమ్ బ్యాక్ టు అనిల్ టెక్ గురు. ఈ వీడియో నందు నషా ముక్త్ విద్యాలయ్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. మనకు వాట్సాప్ ద్వారా కానీ లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా మీకు ఆ నషా ముక్త్ భారత్కి సంబంధించిన సైట్ అడ్రస్ కూడా జరుగుతుంది. సో ఇక్కడ లాగిన్ ఆర్ రిజిస్టర్ అనేటువంటి చోట క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ప్రతి పాఠశాల వారు కూడా ఇది కంపల్సరీగా రిజిస్టర్ చేసుకోవాలి. ఇంతకుముందు మనము టొబాకో ఫ్రీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ టోఫీ అనేటువంటి వాళ్ళం, దాన్నే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నషా ముక్త్ విద్యాలయ్గా మార్చడం జరిగిందనమాట. సో ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ చాలామందికి ఉన్నాయి. సో ఇక్కడ మొదట సైన్అప్ దగ్గర మన యూడైస్ కోడ్ ఇస్తాం. యూడైస్ కోడ్ ఇచ్చి క్యాప్చా కోడ్ ఇచ్చి ఇక్కడ ఓకే అని చేసిన వెంటనే, అంటే మనకు రిజిస్ట్రేషన్ లేకపోయినట్టయితే మనకు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తుంది. అక్కడ పాఠశాలకు సంబంధించిన వివరాలు, మొబైల్ నెంబర్ అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. కన్ఫర్మేషన్ పాస్వర్డ్ అనేది తయారు చేసుకోవడం జరుగుతుంది. లేదు ఆల్రెడీ మనకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది కానీ మనకు పాస్వర్డ్ మర్చిపోయాము అన్నట్టయితే, సో ఆ పద్ధతిని కూడా మనం ఇక్కడ స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. సో ఈ సైట్లోకి లాగిన్ అయిన తర్వాత ఏం చేయాలి, మనకు ఏమేమి కావాల్సి ఉంటుంది అనేటువంటి పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా చక్కగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇలాంటి విద్యాభిషేకమైనటువంటి అంశాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అదే మీరు నాకు ఇచ్చేటువంటి ప్రోత్సాహం. సో ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అంటూనే మనకి ఇక్కడ ఓటీపీ రావడం జరుగుతుంది. అంటే ఏదైతే మన రిజిస్టర్ చేసుకున్నాం కాబట్టి మనం పాస్వర్డ్ మర్చిపోయాం కాబట్టి రిజిస్టర్డ్ మొబైల్కి పాస్వర్డ్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఆ వచ్చినటువంటి ఓటీపీని ఇచ్చి మనము పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో లాగిన్ ప్రాసెస్ అయితే పెద్ద ఇబ్బంది లేదు, ఈజీగానే లాగిన్ కావచ్చు. వితిన్ 2-3 సెకండ్స్ లోపలే, మినిట్స్ లోపలే మనం లాగిన్ అనేది కంప్లీట్ చేసుకుంటాం. సో ఇక్కడ పాస్వర్డ్ క్రియేషన్ అనేది మనమే చేసుకుంటాం కాబట్టి సో ఆ ప్రాబ్లం లేదు. సాధ్యమైనంత వరకు మనకు క్యాచీగా లేదా మనం లీప్ యాప్లో ఏదైతే యూజ్ చేస్తున్నామో అదే పాస్వర్డ్ ఇక్కడ యూజ్ చేసుకుంటే మనకి ఇబ్బంది లేకుండా ఉండిపోతుంది అనమాట. సో వన్స్ మనం పాస్వర్డ్ ఏదైతే క్రియేట్ చేసుకుంటామో, సో క్రియేట్ చేసుకోవడానికి ఫస్ట్ యూడైస్ ఇస్తాం. సో ఇచ్చి క్యాప్చా కోడ్ ఇచ్చి ఓకే చేయగానే సో ఆ యూడైస్ లిక్విడ్గా ఉన్నటువంటి మొబైల్కు ఓటీపీ వస్తుంది. ఆ వచ్చినటువంటి ఓటీపీని ద్వారా మనము పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకుంటాం. సో ఇక్కడ 2 టైమ్స్ పాస్వర్డ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అంటే క్యాష్ సెన్సిటివ్లో మనకు తెలిసిందే 8 ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్తో, స్పెషల్ క్యారెక్టర్స్తో ఉండాలనేటువంటి నియమాలన్నీ కూడా మనకు తెలుసు కాబట్టి మరి దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకున్నాం. సో వన్స్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత సైట్లోకి లాగిన్ అవుతాం. సో లాగిన్ అయిన తర్వాత మనము మన పాఠశాలకు సంబంధించినటువంటి ప్రొఫైల్ వివరాలన్నీ కూడా ఒకసారి సర్చ్ చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇప్పుడు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవడం జరిగిందనమాట. సో వన్స్ పాస్వర్డ్ క్రియేట్ చేసిన తర్వాత సో ఇక్కడ మన స్కూల్ లాగిన్ నోడల్ ఆఫీసర్ ఉంటుంది, మన స్కూల్ లాగిన్లోనే వెళ్దాం. సో మన యూడైస్ కోడ్ ఇస్తాం, ఇందాక మనం క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ఇస్తాం, దానికి తగ్గట్టుగా క్యాప్చా కోడ్ అనేది కూడా ఇస్తాం. ఇచ్చి క్లిక్ చేసిన వెంటనే మనము నెక్స్ట్ పేజ్లోకి అంటే సైట్లోకి లాగిన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ ముఖ్యంగా మనకు 10 కాలమ్స్ ఉంటాయి, 10 ఆప్షన్స్ను మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఆ 10 క్వశ్చన్స్కు ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఒక ఫోటో కూడా అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ మనకు 10th క్వశ్చన్ అంటే 10 క్వశ్చన్స్ అన్నప్పటికి కూడా 12 ఫొటోస్ అవసరం అవుతాయి. ఎందుకంటే ఫస్ట్ క్వశ్చన్కు 1.1 అని, అలాగే సెకండ్ క్వశ్చన్ కూడా 2.1 అని ఇలాగా ఉన్నాయి. సో వాటిని మనం ఇక్కడ గమనిస్తాం అనమాట. చాలా చక్కగా మనం చూడవచ్చు. సో మనకు టోటల్గా ఈ విధమైనటువంటి ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. సో యారో మార్క్ ఎక్కడైతే చూపిస్తున్నామో, సో ఇప్పుడు యారో మార్క్ చూపించేటువంటి క్లిక్ చేసుకున్నట్టయితే మన పాఠశాలకు సంబంధించినటువంటి ప్రొఫైల్, అంటే మన ప్రొఫైల్ అంతా కూడా ఇందాక మనం రిజిస్ట్రేషన్లో ఏదైతే వివరాలు ఇచ్చున్నామో ఆ వివరాలు కూడా ఇక్కడ సరి చూసుకోవచ్చు. సో కంప్లీట్గా ఈ వివరాలన్నీ సరి చూసుకొని సో బ్యాక్ బటన్ తిరిగి బ్లూ కలర్లో ఉన్నటువంటి బ్యాక్ బటన్ క్లిక్ చేసిన వెంటనే తిరిగి మళ్ళీ మనం రీడైరెక్ట్ అవుతాం అనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ 10 కాలమ్స్
అంటే 10 టైల్స్ మనము కంపల్సరీగా ఫిలప్ చేయాలి. ఫిలప్ చేసేటప్పుడు సింపుల్గానే ఉంటాయి క్వశ్చన్స్ అన్నీ కూడా. సో ఎస్ నో అనేటువంటి ఆప్షన్. ఒకవేళ ఎస్ అయితే కంపల్సరీ వీ హ్యావ్ టు అప్లోడ్ ఏ ఫోటో, నో అయితే ఫోటో అవసరం లేదు. సో ఈ వివరాలను బేస్ చేసుకుని మన పాఠశాలకు స్కోర్ అనేది కూడా రావడం జరుగుతుంది. టోటల్గా 100 పాయింట్స్కు మన పాఠశాలకు ఎంత స్కోర్ వస్తుంది అనేది కూడా మనము చూసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ కాలం క్లిక్ చేసినట్టు వెంటనే మనకు మొట్టమొదట ఈ విధమైనటువంటి ఆప్షన్లో కనిపిస్తుంది. సో ఫస్ట్ క్వశ్చన్, మన పాఠశాలలో టొబాకో ఫ్రీ స్కూల్ అనేటువంటి ఇమేజ్ అంటే లోగో కనిపిస్తుందా, చూపిస్తున్నామా అని ఎస్ అని ఇచ్చామంటే కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఎస్ అని ఇస్తేనే మనకు పాయింట్స్ వస్తాయి, అది గుర్తుంచుకోండి. నో అని ఇస్తే విత్ పాయింట్స్ రావు. సో ఎస్ అని ఇచ్చిన తర్వాత కంపల్సరీగా మనం ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రైట్ సైడ్న డౌన్లో అప్లోడ్ ఫోటో ఉంటుంది. సో ఈ విధంగా మన పాఠశాలలో ఉన్నటువంటి నో టొబాకో ఫ్రీ జోన్ అని కానీ లేదా టొబాకో ఫ్రీ ఇన్స్టిట్యూట్ అని కానీ మనం ఏదైతే డిస్ప్లే చేస్తున్నామో ఆ ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో 1.1 కింద కూడా ఇక్కడ కూడా అలాంటి క్వశ్చన్సే మనకన్నీ కూడా ఇక్కడ సంబంధించినటువంటి ఫొటోస్కి సంబంధించినటువంటి ప్రశ్నలే వస్తూ ఉంటాయి. సో సెకండ్ క్వశ్చన్లో కూడా మన ఇక్కడ ఎస్ ఆర్ నో. సో టోటల్గా 12 క్వశ్చన్స్, అంటే మనకు ఉన్నటువంటి 12 క్వశ్చన్స్ కూడా ఎస్ ఆర్ నో బేస్లోనే ఉంటాయి. సెకండ్ క్వశ్చన్ తీసుకున్నట్టయితే మన పాఠశాలలో ఈ టొబాకో సంబంధించినటువంటి నోడల్ ఆఫీసర్ను నియమించి ఉన్నట్టయితే వారి పేరుతో డిస్ప్లే ఉందా. సో దానికి సంబంధించినటువంటి ఫోటో, ఎస్ఐ అంటేనే దానికి సంబంధించినటువంటి ఫోటో ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో అదేవిధంగా మీ పాఠశాలలో ఎక్కడైనా వారి వివరాలు డిస్ప్లే చేస్తున్నారా. సో ఎస్ అంటే దానికి సంబంధించినటువంటి ఒక ఫోటో. అలాగే పాఠశాలకు సంబంధించినటువంటి ఎంట్రన్స్లో మన పాఠశాల ఆవరణలో ఎలాంటి ఇబ్బంది లేకుండా, అంటే పాఠశాల ఎంట్రన్స్లో కూడా ఒక లోగో ఇలాంటివి ఏర్పాటు చేశారా. సో దానికి సంబంధించినటువంటి ఫోటో. సో నెక్స్ట్, పాఠశాల ప్రిమిసెస్లో ఎలాంటి సిగరెట్, బీడీ, గుట్కా ఇలాంటి వాటి ఉత్పత్తులకు సంబంధించినటువంటి బాటిల్స్, సీసాలు లేవు కదా. సో దానికి సంబంధించిన ప్రిమిసెస్కి సంబంధించిన ఒక ఫోటో అక్కడ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత పాఠశాలలో 100 మీటర్స్లో కానీ ఎక్కడైనా లోగో మనం ఏర్పాటు చేస్తున్నాము. సో దానికి సంబంధించింది ఒక ఫోటో ఒకవేళ చేస్తుంటే ఎస్ అంట, దానికి సంబంధించిన ఫోటో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇదివరలో ఈ 6 months లోపల ఎప్పుడైనా మన పాఠశాల తరపున నషాముక్త్ సంబంధించినటువంటి కాంపిటీషన్స్ కానీ లేదా ర్యాలీస్ కానీ ఇలాంటివి నిర్వహించాము అంటే దానికి సంబంధించిన ఫోటో. సో ఈ విధంగా మనకు దాదాపుగా 10 క్వశ్చన్స్ ఉన్నాయి. అన్ని సింపుల్ క్వశ్చన్సే. మన పాఠశాల ప్రిమిసెస్లో లేదా ప్రిమిసెస్ బయట 100 మీటర్స్ లోపల పొగాకు అమ్మేటువంటి దుకాణాలు ఉన్నాయా, ఒకవేళ ఉన్నట్టయితే ఫోటో, లేదు అన్నట్టయితే ఫోటో అవసరం లేదు, పాయింట్స్ లాస్ అవుతాయి. సో ఈ విధంగా అదేవిధంగా మన పాఠశాలకు 500 మీటర్స్ దూరంలో ఎల్లో లైన్ వేసి టొబాకో ఫ్రీ జోన్ అని రాసి ఉన్నారా. ఎస్ అయితే ఫోటో, లేకుంటే లేదు, ఫోటో లేకుంటే పాయింట్స్ లేవు. సో ఈ విధంగా సింపుల్ క్వశ్చన్స్తోనే మనకు 10 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 10 క్వశ్చన్స్ను మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎస్ అంటే ఫోటో అనేది కంపల్సరీగా అప్లోడ్ చేయాలి. నో అంటే ఫోటో అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, ముందుకు వెళ్ళవచ్చు. సో ఈ విధంగా కంప్లీట్గా అన్ని క్వశ్చన్స్ అంటే ఉన్నది ఈ 12 క్వశ్చన్స్. ఈ 12 క్వశ్చన్స్ మనం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ప్రీవ్యూ అనేది చూసుకోవడం జరుగుతుంది. అంటే మనం ఫీడ్ చేసినటువంటి వివరాలన్నీ కూడా ఒకసారి చక్కగా ప్రీవ్యూ చూసుకోవచ్చు. సో వీటిని ఎప్పటికప్పుడు అన్నీ ఒకటేసారి చేయాల్సిన అవసరం లేదు. మన అనుకూలం కొద్దీ మన దీన్ని బట్టి ఆ ఫొటోస్ని సేకరించుకొని నిదానంగా కూడా చేసుకోవచ్చు. సో అప్పుడు ఇక్కడ సేవ్ యాజ్ డ్రాఫ్ట్ అనేది క్లిక్ చేసినట్టయితే మనం చేసినంత వరకు ఫొటోస్ అన్నీ కూడా సేవ్ అయి ఉంటాయి. నెక్స్ట్ లాగిన్ అయినప్పుడు అక్కడి నుంచి మాత్రమే మనము కంటిన్యూ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మొత్తం అంతా ప్రాసెస్ కంప్లీట్ చేసాం. టోటల్గా అన్ని కాలమ్స్ 10 టైల్స్ కూడా మనం కంప్లీట్ చేసేసాము. సో ఉన్నవి ఎస్ అని వాటి ఫోటో అప్లోడ్ చేసాం, లేనివి నో అని వాటిని వితౌట్ ఫోటోతో కంక్లూడ్ చేసుకుంటాం అనుకోండి. సో లాస్ట్ ఫైనల్ స్టెప్లో మనం ప్రీవ్యూ చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. మనం ఏ వివరాలు అయితే నింపి ఉన్నామో ఆ వివరాలకు సంబంధించినటువన్నీ కూడా చక్కగా ఒకసారి
ప్రీవ్యూ చూస్తాం. అంటే మనం ఏ క్వశ్చన్కు ఏ ఫోటోను అప్లోడ్ చేసాము అనేదంతా కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఆ డిస్ప్లే అయినటువంటి వాటిని ఒకసారి ప్రీవ్యూగా మనం చెక్ చేసుకోవచ్చు. సో ఒకసారి కంప్లీట్ అయిపోయాయి కాబట్టి మన క్వశ్చన్స్ అన్ని కూడా ఇక్కడ యారో మార్క్ చూపిస్తున్నట్టుగా అక్కడ క్లిక్ చేసినట్టయితే ప్రీవ్యూ అనే బటన్ క్లిక్ చేసినట్టయితే మనకు టోటల్ క్వశ్చన్స్ వాటికి మనం అప్లోడ్ చేసినటువంటి ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ రావడం జరుగుతాయి. మనం గమనించవచ్చు. ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి ఫొటోస్, వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మనం ఇక్కడ చూడవచ్చు అనమాట. సో ఇక్కడ 10 క్వశ్చన్స్, వాటికి సంబంధించినటువంటి ఫొటోస్ మనం అప్లోడ్ చేయలేదు అంటే నో అని ఇచ్చున్నాం ఆప్షన్. సో ఈ విధంగా కంప్లీట్ చేశారు. 10 క్వశ్చన్స్కు ఫొటోస్ అప్లోడ్ చేస్తూ కంప్లీట్ చేసిన తర్వాత లాస్ట్లో మనకు సంబంధించినటువంటి వివరాలు ఏదైతే దీనికి సంబంధించిన రిమార్క్స్, సో నేనైతే వీ విల్ ట్రై నెక్స్ట్ టైం బెటర్లో కానీ లేకుంటే నెక్స్ట్ బాగా చేస్తామని చెప్పాను. సో లాస్ట్కు ఫైనల్గా సబ్మిషన్ చేస్తాం. సబ్మిషన్ అయిపోయిన తర్వాత సో కంప్లీట్గా ఫైనల్ సబ్మిషన్ చేసేసిన తర్వాత సో ఇక్కడ మనం గమనించినట్టయితే సో వన్స్ ఒకవేళ ఫైనల్ సబ్మిషన్ చేసేసి కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి మనకు ఈ విధంగా ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. సో ఇది వరకు మనం డౌన్లోడ్ ఎక్కడైతే ప్రీవ్యూ చూసామో దాని పక్కనే డౌన్లోడ్ అని ఉంటుంది. సో ఆ డౌన్లోడ్ అనేటువంటి బటన్ క్లిక్ చేసి తిరిగి మనం మొత్తం ఈ వివరాలన్నిటి కూడా సేవ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం నషాముక్త విద్యాలయాన్ని కంప్లీట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మిత్రులారా. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్.